భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. 24వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ సంజయుడు పలికెను. ఏవం ఈ విధంగా ఉక్తః చెప్పబడిన హృషీకేశుడైన కృష్ణుడు గుడాకేశేన గుడాకేశుడు భారత ఓ భారతవంశీయ ధృతరాష్ట్ర సేనయోహో సేనల యొక్క ఉభయోహో రెండు వైపులా ఉన్న మధ్యలో స్థాపయిత్వా నిలిపి రథోత్తమం ఉత్తమమైన రథాన్ని. దీని తెలుగు భావం. సంజయుడు ఇలా చెప్పాడు. ఓ ధృతరాష్ట్ర, అర్జునుడు ఇలా అన్న తరువాత హృషీకేశుడు రెండు సేనల మధ్య అర్జునుని రథాన్ని నిలిపాడు. 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురూనితి. భీష్మద్రోణ ప్రముఖతః భీష్ముడు ద్రోణుడు మొదలైన సర్వేషాం అందరి చ మరియు మహీక్షితాం రాజుల ఉవాచ పలికెను. పార్థ ఓ పార్థ పశ్య చూడు ఏతాన్ ఈ వాళ్ళను సమవేతాన్ కూడి ఉన్న కురూన్ కౌరవులను ఇతి అని. దీని తెలుగు భావం. అక్కడ భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర మహారాజులు ఉన్న చోట కృష్ణుడు అర్జునుని చూచి ఇలా అన్నాడు. ఓ పార్థ, ఈ కౌరవులు ఎలా సమవేతంగా ఉన్నారో చూడు. 26వ శ్లోకం. తత్రాపశ్యత్సితాన్ పార్థః పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. తత్ర అక్కడ అపశ్యత్ చూచెను స్థితాన్ నిలిచి ఉన్న పార్థః అర్జునుడు పితॄన్ తండ్రులను అథ మరియు పితామహాన్ తాతల్ని ఆచార్యాన్ గురువులను మాతులాన్ మామలను భ్రాతॄన్ అన్నదమ్ములను పుత్రాన్ కుమారులను పౌత్రాన్ మనవలను సఖీన్ స్నేహితులను తథా అలాగే. దీని తెలుగు భావం. అక్కడ అర్జునుడు తన తండ్రుల్లాంటి వారు తాతలు గురువులు మామలు అన్నదమ్ములు కుమారులు మనవళ్ళు స్నేహితులు మొదలైన తన బంధువులను రెండు సేనల్లోనూ నిలబడి ఉన్నట్లుగా చూశాడు. 27వ శ్లోకం. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష సర్వాన్ బంధూన్ కృష్ణసతావచేత్. శ్వశురాన్ మామగారిని, సుహృదః స్నేహితులను, చ మరియు యవ నిశ్చయంగా, సేనయోహో సేనల, ఉభయోహో రెండింటిలో, అపి కూడా, తాన్ వారిని, సమీక్ష పరిశీలించి, స అతడు, సర్వాన్ అందరినీ, బంధూన్ బంధువులను, కృష్ణ ఓ కృష్ణ, స అతడు, త అప్పుడు, అవచేత్ పలికెను. దీని తెలుగు భావం. అర్జునుడు రెండు సేనల మధ్య తన మామలు స్నేహితులు తదితర బంధువులన్నీ చూసినప్పుడు వారిని పరిశీలిస్తూ కృష్ణుడితో ఇలా అన్నాడు. 28వ శ్లోకం. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరీష్యతే. దృష్ట్వా చూసి, ఇమం ఈ, స్వజనం బంధువులను, కృష్ణ ఓ కృష్ణ, యుయుత్సుం యుద్ధానికి సిద్ధంగా ఉన్న, సముపస్థితం సమీపంలో ఉన్న, సీదంతి కుంగిపోతున్నాయి, మమ నా గాత్రాని శరీర భాగాలు, ముఖం ముఖం, చ మరియు పరీష్యతే ఎండిపోతున్నది. దీని తెలుగు భావం. అర్జునుడు ఇలా అన్నాడు. ఓ కృష్ణ, నా బంధువులు యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఈ దృశ్యం చూసినప్పుడు నా శరీరం నిస్సత్తువగా మారిపోతోంది, నా ముఖమంతా ఎండిపోతోంది,